సోమనాథ అమావాస్య ఈరోజు, రేపు ఉగాది. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఉండాలని ఆంజనేయ స్వామిని తలిచి ఒక జోగి చెప్తున్నా వినండి. ఒక్కసారి హనుమంతరావు వారు ఇలా అంటారు. హనుమంతరావు భార్య పేరు సువర్చల. సువర్చల సువర్చల బాగా దమ్మత్తున్నది. ఇంకా శిల్క పంచాంగం గిట్ట ఉంటే చెప్పు, ఈ దమ్ము కారం ఏడు చెప్తాడు. సువర్చలక శిల్కలు ఇంకా జేసి మీద సుడాకరన్న శిల్క పంచాంగం మంచిగా చెప్తారు. ఏ ఉగాది నాది నీది ఇద్దరు పెట్టుకుందాం. అవి రానే ఇచ్చే జవాబు సుడాకరు. ఇక శిల్క పంచాంగం హనుమంతరావు వారిది సువర్చల మేరది చెప్తారు. ఇదండి, సువర్చలమ్మ, ఈ సంవత్సరం అంతా నీకు అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు హనుమంతరావు వారు హనుమాన్ నమః జయ హనుమాన్ నమః అని పెట్టక ఓం సువర్చల హనుమత కలియుగ పరబ్రహ్మాయ నమః అని పెట్టిండు. కాబట్టి నీ పేరు కూడా సూపర్ పోతుంది. ఏం భయపడకు. ఈ ఉగాది నాటి సూపర్ ఉన్నది. ఈ సంవత్సరం అంతా మీ స్వామి వెంబడే ఉంటాడు. ఈ స్వామి గిట్ట ఏమన్నా మరి అడగకూడదు కానీ కోతి వేషాలు ఎత్తే నా దగ్గర విలువ. ఒక సంవత్సరం అన్నా నీ దగ్గర ఉండాలి కంపల్సరీ. లేకుంటే ఇక ఈ జేఎస్మి యూట్యూబ్ ఛానల్ దగ్గర తీసుకురా. ఆయన శిల్క పంచాంగం చెప్తాడు. నవ్వుకుంటా ఓ 2 రోజులు మా ఇంట్లోనే ఉండండి. మీకు విడిది కూడా ఉంటుంది. జై హనుమాన్. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, సోమనాథ శుభాకాంక్షలు. శిల్క పంచాంగం జబర్దస్త్ చెప్పినామని అంజనా స్వామి అంటున్నాడు. ఇట్లా చెప్పినాము మరొకసారి అంజనా స్వామి మీద శిల్క పంచాంగం. అంజనా నాకు దయ్యం పట్టిందనరా, నాకు దయ్యం పట్టిందరా, దయ్యం పట్టిందరా, గాలి దయ్యం పట్టిందనా, గాలి దయ్యం పట్టిందనా, గాలి దయ్యం పట్టిందనా. గాలే దుగులేదు ఏమనుకున్నావా హనుమంతుడిని. ఒక్కసారి నా దండకం చదువు, నీకు మొత్తం దోషాలు పోతాయి. హనుమాన్ దండకం చదివితే ఖతర్నాక్ ఐడియాస్ వస్తాయి. ఖతర్నాక్ ఉంటావు. రోజుకోసారి హనుమంతు దండకం చదువు. హనుమంతరావు వారు మీరు కూడా ఒకసారి హనుమాన్ దండకం చదువుకోండి, హనుమాన్ చరిత్ర చదువుకోండి, సుందరకాండ చదువుకోండి. భయం మొత్తం పోతుంది. ఎవరెవరో మీ గారికి మొక్కల కోసం వస్తారు. వాళ్ళని చూసి మీరు భయపడకండి, మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడకండి. మొదటి సంవత్సర మాత భయపడుతున్నది. జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరం కన్యా రాశి నాకు మంచిగా ఉండదట. మీరు మంచిగా చూసుకోండి. సంవత్సరం మేడం. జయ సంవత్సరం మేడం.